పిల్లలు తయారు చేస్తే అది దాని ఏమంటారు స్క్రీన్ మీద వస్తుంది చూడండి. అలాగే మీ దగ్గర సెల్ ఫోన్లో కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చిన్నమంద మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా వస్తూ ఉన్నాయి. ఒకసారి తెరవండి. ఒకవేళ అంత పేరు కొట్టలేకపోతే నా సెల్ నెంబర్ కొడితే 99898711 అనే నెంబర్ కొడితే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చక్కగా ఓపెన్ అవుతుంది. ప్రతిరోజు గుడ్ ప్రామిస్ వగేరా ఏం వస్తున్నాయి నేను చెప్పి కంటే దాంట్లో చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. కోనమండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు 120 సెకండ్లు చక్కగా చెప్తారు. టైం ఉంటే కొంతమంది దైవజనులు చెప్పడానికి ఇష్టపడారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ ప్రతికూలమైన వాతావరణంలో కూడా ఈ రీతిగా దేవుని పని జరిగిస్తున్న దైవజనులు అభిషక్తులు యెహోషువ గారిని బట్టి అమ్మగారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. విశ్వాస వీరులుగా ప్రతికూల వాతావరణంలో ఎంత సభ్యులు సమకూర్చబడటం దేవుని చిత్తం. ఈ పరిచర్యగా రాబోతున్న దినాల్లో ఇంకా సాపకోపు సాకులు విస్తరించాలని హృదయపూర్వకంగా కోరుతూ నా శుభాకాంక్షలు. చప్పట్లు కొడుతూ ప్రభుని గడపాలి. 120కి ముందే ముగించేశారు. దేవునికి మహిమ కలుగునుగా. రాజేశయ్య గారు కూడా పెదపట్లంకలో సేవ చేస్తున్న దైవజనులు. అది ఆగినందుకు దేవుడు వీళ్ళు వాడుకుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో చిన్నమంద పరిచర్య వ్యవస్థాపకులు చక్రయ్య గారికి, స్థానిక సేవకులు యెహోషువ పాస్టర్ గారికి, చేరువచ్చిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన శుభవందనాలు. మీకు కూడా ప్రభు పెట్టిన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సభలో మాకు సంతోషం అన్నవాడు మీ చేతుల్లా చెప్పండి ఒకసారి. వర్షాలు వచ్చినాయి కదా, మానేస్తే బాగుంది అనుకున్నాడు. సార్ గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం. ఇది ప్రభువు అనుగ్రహించినటువంటి సమయం. ఈ సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వారు తమ తమ శరీర ప్రాణ ఆత్మలకు ఒక దైవికమైనటువంటి బలాన్ని చేకూర్చుకున్న వారు అవుతారు. ఈ చిన్న అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా సాగడానికి పరిశుద్ధాత్మదేవుడే ఈ పరిచర్యలకు ముందుండే ఒక బలమైనటువంటి పరిచర్య నడిపిస్తున్నారు. ఈ పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి ఆత్మలు రక్షింపబడాలని మనసారా కోరుతూ ఏమైనా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మాటలు దీవించను గాక. థ్యాంక్ యూ మాస్టర్ గారు. మన మధ్య డాక్టర్ గారు ఉన్నారు. కొంకాపల్లి విజయ కేర్ హాస్పిటల్ డాక్టర్ గారు, మంచి విశ్వాస వీరులు, నాకు మంచి చక్కటి స్నేహితులు. రతన్ బెనర్జీ గారు మన మధ్యలో ఉన్నారు. కొద్ది నిమిషాలు గ్రీటింగ్ తెలియపరుస్తారు. వాళ్ళ నాన్నగారు కూడా, ఆయన గురించి చెప్పాలంటే నేను సరిపోను. చక్కటి ప్రొఫెసర్కి చాలా చాలా ఉన్నాయి. డాక్టర్లకి దాన్ని ఏమంటారు బాబు, ప్రొఫెసర్ టీచింగ్ ఇచ్చే చక్కటి తండ్రి సమానులు. ఆయన కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దైవజనులు అయిపోతారు, దైవజనులకే ప్రసంగం చేసేస్తున్నారు. నేను పాస్టర్స్ దేవుని అతి పరిశుద్ధ నామం కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ఇటువంటి సభలో నాకు మాట్లాడగలిగే అవకాశం ఇచ్చినందుకు ముందు దేవాదేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. కానీ ఇతరం కూడా ఉపయోగపడదు. లోకంలో నేను డాక్టర్ని కావచ్చు, హాస్పిటల్ ఉండొచ్చు, చాలామందిని రక్షించవచ్చు, కాపాడవచ్చు, వైద్యం చేయొచ్చు. కానీ దాన్ని బట్టి దేవుడు నాకు పరలోక రాజ్యం ఇవ్వడం, దాన్ని బట్టి దేవుడు నన్ను హెచ్చించడం. ఇప్పుడు ఏదైతే సారణ వస్తువులు చెప్పారో అది కేవలం నా విశ్వాస జీవితానికి ఎగ్జాంపుల్. ఆ విశ్వాస జీవితం వల్ల నాకు వచ్చింది తప్ప నా డిగ్రీ వల్ల చదువు వల్ల కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఏదో తెల్ల బట్టలు కట్టుకున్నామని, లేకపోతే మనకు ప్రార్థన చేసే అవకాశం ఇస్తున్నారని మనం మోకరించేస్తూ ఉంటాం. కానీ హృదయంలో ఇంకా చాలా వరకు మనం పూర్తిగా మార్పు రాదు మన జీవితంలో.
అలా మార్పు రానంత వరకు దేవుడు మనల్ని బట్టి